హాయ్ నమస్తే. నేను మీ కేకే. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మళ్ళీ కాపుల చుట్టూ రాజకీయం జరుగుతోంది. అంబటి రాంబాబు అరెస్టు, తర్వాత జోగి రమేష్ ఇండ్ల మీద దాడి, తర్వాత అంబటి మీద ఇండ్ల మీద దాడి. ఈ వ్యవహారాల నేపథ్యంలో మొత్తం కూడా రాజకీయాలన్నీ కూడా వేడెక్కాయి. మళ్ళీ కాపు పెద్దలు ముద్రగడ పద్మనాభరెడ్డి అదే అలియాస్ ముద్రగడ పద్మనాభం అయితే రంగంలోకి దిగి కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది. అయితే ఇప్పుడు కాపులని మళ్ళీ తెలుగుదేశానికి దూరంగా జరపటానికి ఒక వ్యూహం ప్రకారం ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారా అని అయితే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన వ్యూహాత్మకంగా అంటే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు అంబటి రాంబాబు ఒక కాపు నాయకుడు అయినా సరే అతన్ని కాపు నేతగా చూడకుండా మొత్తం కూడా అతను అసభ్యంగా ముఖ్యమంత్రిని దూషించాడు కాబట్టి దానిని శిక్షించాలి అని జనసేన ముందుగా డిమాండ్ చేసింది. అయితే అరెస్టు తర్వాత కానీ దాని తర్వాత కోర్టులో ఆయనకి రిమాండ్ విధించాం. దీని తర్వాత ఎలాంటి స్పందన కూడా జనసేన నుంచి రాలేదు. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు లేఖ రాసిన తర్వాత కూడా జనసేన నేతలు అయితే కామ్గా ఉన్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీన్ని అంబటి రాంబాబుని మొత్తం కూడా ఒక కాపు నేతకి జరిగిన అవమానంగా లేకపోతే అరెస్ట్గా అతని మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది అనే దాంట్లో అయితే ఇక్కడ ఏపీలో నియంత్రిత పాలన సాగుతోంది, మొత్తం రాక్షస రాజ్యం నడుస్తుంది అని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న వైసీపీ నేతలు ఒక దశలో మొత్తం కూడా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే డిమాండ్ని కూడా చేయటం జరిగింది. అయితే ఇవంతా ఇటీవల సర్వేలు ఇవన్నీ కూడా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద సానుకూల స్పందన ఉంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కూటమి ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది, కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఇటీవల తాజా సర్వేలు చెప్పినా సరే వైసీపీ నేతలు అయితే ఇదంతా కూడా రాక్షస రాజ్యం, ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తుంది, మొత్తం కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే ఒక డిమాండ్ దిశగానే ఈ వ్యవహారం అంతా వెళ్తుంది. అయితే ఇక్కడ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా అనే దాని మీద సిట్ ఇది నివేదిక ఇవ్వటం, దీనంతా నేపథ్యంలో ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యలు వీటన్నిటి పర్యవసానంలో విపరీతంగా కూడా ఈ దూషణ పర్వం ఇదంతా కూడా మొత్తం కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అదుపు తప్పి నోరు అదుపులో పెట్టుకోకుండా ఎవరికి వాళ్ళు నేతలు మాట్లాడటం, దానికి తెలుగుదేశం కార్యకర్తలు రియాక్ట్ అవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి. రేపు ఏం జరుగుతుంది ఏపీలో అంటే ఇప్పుడు ప్రజా సమస్యలు కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ మొత్తం కూడా రాజకీయాలే మొత్తం కూడా ప్రధాన అంశం. అంటే ఎన్నికలు లేకపోయినా సరే ఇదంతా కూడా వేడి రాజకీయాలకు వేదికగా ఏపీ తయారైంది. దీని మీద అయితే ఇలాగా నేతలు మాట్లాడిన దానికైతే పూర్తిగా అందరూ ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొత్తం కూడా పర్యవసానం మిగతా దానికి ప్రజల్ని దూషిస్తే ఇంకేముంటాయి చర్యలు అనే ఒక మెసేజ్ వెళ్లకుండా ముందుగానే చర్యలు తీసుకోవటం, కోర్టు కూడా రిమాండ్ విధించడం, దీన్నన్నింటినీ కూడా తప్పుపట్టడం, ఇదంతా పర్యవసానాల నేపథ్యంలో అసలు ఇప్పుడు కాపు అంశం ప్రస్తావనకి రావటం అంటే దాడి ఏదైతే ఉందో అంటే దాడి కానీ తర్వాత అరెస్టు నేపథ్యంలో జరిగిన ఇవంతా కూడా కాపు నేతపై జరిగిన వ్యవహారంగా కాపుల్ని టార్గెట్ చేస్తుంది, మొత్తం కూడా కాపుల్ని రాష్ట్రానికి బయటకు పంపించే ఏర్పాటు చేస్తుంది కట్టుబట్టలతో కూటమి ప్రభుత్వం అనే ముఖ్యంగా తెలుగుదేశం అనే రీతిలో ఇక్కడ ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేయటం లేఖ రాయటం అనేది కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకి దారితీసింది. అయితే ఇక్కడ ముద్రగడ లేఖలో మొత్తం జనసేనని ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు, మొత్తం కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ జనసేనని పరోక్షంగా ఇబ్బంది పెట్టే క్రమంలో అంటే జనసేనకి కాపు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాయకుడు అనుకుంటున్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఈ గత ఎన్నికల నుంచి పవన్ కళ్యాణ్ వెనక నిలిచింది కాబట్టి వాళ్ళని తెలుగుదేశం కూటమికి దూరం చేసే రీతిలోనే ఈ వ్యవహారం అంతా సాగుతున్నట్లుగా
కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటి రాజకీయాలు మళ్ళీ కులాల కొట్లాటలుగా ఇదంతా కూడా మారకుండా ఉంటేనే మంచిగుంటుంది. ఈ దిశగా మొత్తం కూడా అంటే దీన్ని విపరీతంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన కూడా ఇంటే కాపు సామాజిక వర్గం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఇది మొత్తం కూడా అంటే ముద్దగడ పద్మనాభాన్ని కాపు ప్రతినిధిగా చూస్తారా, లేకపోతే అతను ఒక మాజీ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేశారని చూస్తారా అనే కోణంలోనే ఇప్పుడు అయితే చర్చ జరుగుతోంది. అయితే వంగవీటి రంగాతో అంబటి రాంబాబుని పోల్చటం వీటన్నిటినీ కూడా చూసినట్టయితే కొంత శృతి మించి కాపు నేతలు వ్యవహరిస్తున్నారా, లేకపోతే వీళ్ళంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందిలోకి పడేసే రీతిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా అనేది అయితే వేచి చూడాలి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో అనేది అయితే ఇంకా చర్చ నడుస్తోంది.